తెలంగాణలో ఉద్యోగులు ప్రభుత్వంపై సమరానికి సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరోసారి ఆందోళనకు రెడీ అవుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. డిఏ ప్రకటించి 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమంటున్నారు ఉద్యోగులు. ఆర్థిక భారం లేని హామీలను కూడా అమలు చేయకపోవడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి, ఈ అంశాలపై చర్చిద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మళ్ళీ ప్రభుత్వం మీద ఉద్యోగులు సమరానికి అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి, చాలా డిమాండ్లు పెట్టినట్టయితే తెలుస్తుంది సార్. ఏ రకంగా చూసుకోవచ్చు సార్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్స్? లాస్ట్ టైం జూన్ 9న అనుకుంటా, బహుశా జూన్ 9న చలో హైదరాబాద్ పిలుపునిస్తేనే సబ్ కమిటీ వేశారు. అవును, అధికారులతోటి నవీన్ మిట్టల్ నేతృత్వంలో సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ రికమెండేషన్ కూడా ఇచ్చింది. సో మన జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వాళ్ళు అల్టిమేటం ఇచ్చినప్పుడు నా దగ్గర కోసినా సరే డబ్బులు లేవు, ఏం చేయాలి అని అన్నారు. ఆ తర్వాత సబ్ కమిటీ కూడా వేశారు. బట్ ఆ సమస్యలు పరిష్కారం కాలేదన్న ఉద్దేశంతో అక్టోబర్ 12న చలో హైదరాబాద్కి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. సో మనతో ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు. మారన్ జగదీశ్వర్ గారు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఉన్నారు. అట్లాగే ఉద్యోగ సంఘాల జేఏసీ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. టీజీఓస్ అధ్యక్షులు కూడా వారు. ముజీబ్ గారు ఉన్నారు టీఎన్జిఓస్ నుంచి. అదేవిధంగా పిఆర్టీయూ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు కూడా మనకు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా జగదీశ్వర్ గారు, సో ఏంటి మళ్ళీ జూన్ 9న లాస్ట్ టైం పిలుపునిచ్చింది చలో హైదరాబాదు? యా, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి. చెప్పండి జగదీశ్వర్ గారు, మీ ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. జగదీశ్వర్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే, ఆలోపు ఏలూరు శ్రీనివాసరావు గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. జగదీశ్వర్ గారు చెప్పండి. అయితే గతంలో చేసినప్పుడు మేము ఆ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం గారు కొంచెం ఆ రోజు మీ సమావేశంలో మాట్లాడిన సంగతి నాకు గుర్తొస్తుంది. కానీ జేఏసీలో నిన్న మీటింగ్ పెట్టుకున్న సందర్భంలో అన్ని జిల్లాల జేఏసీ చైర్మన్లు రావడం, ఆ సమావేశంలో గతంలో మనం ఒకటి కార్యాచరణ తీయడం మళ్ళా బంద్ చేయడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పిన సందర్భంలో నిన్న అందరు జేఏసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రభుత్వంలో అంతకుముందు ఆఫీసర్స్ కమిటీ ఉన్ను మంత్రుల కమిటీ కలిసి నిర్ణయం తీసుకున్న, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయాలనే అదొకటే కారణం. ఎందుకంటే మాకు ఇస్తే ఒక డిఏ ఇస్తా అని చెప్పారు, ఇచ్చారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తా అని చెప్పారు. ఈహెచ్ఎస్ ను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. ఈహెచ్ఎస్ కనీసం ఇంతవరకు ఒక్క మీటింగ్ కూడా పెట్టకుండా, ఇదివరకు ఒక మీటింగ్ పెట్టలేదు, దాని గురించి మాట్లాడిన నాదుడే లేడు. అలాగే నెలకు బకాయిలు 700 కోట్లు ఇస్తామని చెప్పిన సందర్భంలో మరి ఇక 3 నెలలు అవుతున్నా 700 కోట్లు రాకపోవడం, 3 నెలలు అంటే దాదాపు 2100 కోట్లు ఇలా కొట్టవలసిన బాధ్యత ఉంది. ఎంత వచ్చింది మరి? దాదాపు చెప్తుంది కానీ అంత వచ్చినట్టు అనిపిస్తలేదు. మన మన మెడికల్ బిల్స్ అయితే దాదాపు 200 కోట్లు కొట్టినవచ్చు, మళ్ళీ మొన్న పడితే 400 కోట్లు కొట్టినవచ్చు. ఇంకా జీతాలు కూడా కొన్ని పడుతున్నాయి. మరి ఇట్లా పోతుంటే ఎన్ని రోజులు మా పరిస్థితి అని అందరూ ఉద్యోగులు అడగడం. మా రిటైర్డ్ ఉద్యోగులు అయితే చాలా ఇబ్బందికరంగా రోజు ఫోన్ చేసి ఇబ్బంది చేస్తారు. వాస్తవానికి కొందరు నిజంగా ఘోరమైన మాటలతో పదజాలతోనే వాట్సాప్ లో మాకు పెడుతున్నారు. మీరు అమ్ముడు వేయరు, మాట్లాడతలేరు, మరి ఎప్పుడు కార్యాచరణ ఎందుకు తీసుకోలేదు, అప్పుడు ఎందుకు బంద్ చేసారు అని చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం అని అంటున్నాం. మీరు కేబినెట్ లో నిర్ణయించినవి మీరే స్వయంగా చెప్పినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను తీసుకోవాలి. 60-70 డిమాండ్లలో దాదాపు 11-16 డిమాండ్లు ఒప్పుకున్నామని మీరే చెప్పిన సందర్భంలో మరి అవి ఏవి ఒప్పుకున్నారు, ఏం చేస్తారు? ఒక డిఏ అయితే ఇచ్చారు. మరి హెల్త్ కార్డు గురించి ఇదివరకు మాట్లాడిన నాదలేరు. ఇవాళ 2 సంవత్సరాల తర్వాత కూడా ఇలా పిఆర్సీ రిపోర్ట్ తీసుకోకపోవడం ఇలా ఉద్యోగులకు కలవరపరుస్తుంది. చాలా మంది ఇబ్బందికరంగా ఉన్నారని చెప్పిన సందర్భంలో కార్యాచరణ తీసుకున్నాం. ఏం కార్యాచరణ అంటే అక్టోబర్
12 మొత్తం యావత్తు 1,00,000 మంది ఉద్యోగులను ఎల్బీ స్టేడియంలో రమ్మని మా బాధను ఇలా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇలా స్టేడియం సభ పెడతారా? చలో సభనా? అంతే, చలో హైదరాబాద్ అనే కార్యక్రమం పెట్టి ఇక్కడ సభ పెట్టేసి మేమైతే ఒక ఉద్యోగ కార్యాచరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏది పెట్టేటట్లేదు. ఇప్పుడు మేము చూస్తున్నాం, ఎన్ని రోజులు అవుతుంది, అది 3,000 కోట్లు, గత ప్రభుత్వంలో 3,000 కోట్ల నుంచి 13,000 కోట్లకు పోయింది, 3 DA నుంచి 5 DAలకు పోయింది, మళ్ళీ పోయినా కొద్ది 6 నెలలైతే మళ్ళీ ఒక DA వస్తుంది. ఇవి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తీస్తారు? ఏదో ఒక కార్యాచరణ అయితే ఉండాలి కదా ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు జీపీఎఫ్ అయితే మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు, దాన్ని ఎవ్వరు ముట్టడానికి లేదు. కనీసం మా జీపీఎఫ్ లో మా డబ్బులు లేక పరిస్థితి. ఇలా వాస్తవానికి ఏపీ అప్పుడు TGLI ఉంటది, అది ఇన్సూరెన్స్ డబ్బులు, ఇన్సూరెన్స్ మ్యాచ్ డేట్ అయిపోయిన తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వాలి. దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎవరైనా మాట్లాడదంటే ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా మంత్రుల దగ్గరకు పోతే గంటలు గంటలు కూర్చొని పెడుతున్నారు. ఆ గేట్ దగ్గర పోతే ఆ గన్మెన్ పాపం ఆయన గురించే మాట్లాడుతాం, అక్కడ పోలీస్ ఆయన ఆపుతుంటాడు, ఆ PA ఆపుతుంటారు. అరే మీ జీతాలు పెంచడానికో మీకు సడన్లీ 5 పోలీసు వాళ్ళకు రాలేదని వాళ్ళు చెప్పిన సందర్భంలో చనిపోయిన వాళ్ళకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ VROలను వాస్తవానికి 5,000 మంది తీసుకొని కనీస సర్వీస్ రూల్స్ లేవు. వివిధ డిపార్ట్మెంట్లలో ఇవాళ చేంజ్ చేశారు. మొత్తం అప్పుడు సమస్యలు, అప్పుడు 52 సమస్యలు కదా, 53 అప్పుడు దాదాపు 57, మళ్ళా కొన్ని పెరిగినాయి. సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఆ సమస్యలు ఆ జోలికోలే మేము ఇంకా మీరైతే మాట్లాడి కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు 11, 16 డిమాండ్లు ఒప్పుకున్నామని మీరు చెప్పింది కదా, ఆ డిమాండ్ అన్న కనీసం నెరవేర్చండి. నెలకు 700 కోట్లు గవ్వన్న అయ్యేదని చెప్పినాం. వాస్తవానికి దాన్ని కూడా ఇయ్యలేని పరిస్థితిలో అయితే రేపు కనీసం ఉద్యోగులకు ఏం చెప్పాలా? మీ ఇక్కడ కూర్చున్న వట్టినే కూర్చోలే కదా, ఇలా కొంతమ కోరికలు కావు కదా, మాకు వచ్చే డిమాండ్స్ వాస్తవానికి మాకు వచ్చేది. ఇలా ప్రజలలో ఒక భావన తీసుకొస్తారు, వీడు ఉద్యోగులకు బాగా జీతాలు ఉన్నాయి, బాగా వాళ్ళకి అది ఉన్నది ఇది ఉన్నది, వాళ్ళు ఇంకా ఎక్కువ అడుగుతారు అనే భావన ఇలా చాలా మంది తీసుకొస్తారు. ఓ పొలిటికల్ నాయకుల దగ్గరకు పోతే ఏమో మీకు ఫస్ట్ జీతం ఇచ్చుడు ఎక్కువ అంటున్నారు. జీతం మ్యాండేటెడ్ కదా, ఇలా రాజ్యాంగంలోనే మనం పనిచేస్తున్న జీతమే ఇస్తున్నారు కదా, మాకు ఎక్స్ట్రా ఇస్తలేరు కదా. జీపీఎఫ్ మా డబ్బులే కదా దాచుకున్నాయి. ఇలా APJLI పాలసీ అయిపోయిన తర్వాత కూడా మా పైసలు మాకు ఇవ్వాలి కదా. ఇలా కనీసం సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసినాక మంచి జీవో కరెక్ట్ ఉంటది. 6 నెలల తర్వాత మనం చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసేసి, ఎంక్వైరీ చేయలేకపోతే రీపోస్టింగ్ చేయాలి. ఇచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి శిక్షించండి. ఇలా ACB పట్టుకున్న 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వమని ఉంటది, వాళ్ళ జీవోలే ఉంటాయి. ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళు జైల్లో పడేయండి. ఒక 200 మందో 250 మందో ఉంటే 15 లక్షల మందిలో అది దొరికినందుకు ఇలా ఉద్యోగులు లంచగొండలను చిత్రీకరించి ఇలా ఇబ్బందికరంగా చేస్తారు. ఇలా ఒక హాస్టల్ మంచి లేదని ఒక కలెక్టర్ గారు అక్కడ సస్పెండ్ చేసిండు. అదే కలెక్టర్ గారిని అడుగుతున్న ఆ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది, ఆయనకు డ్యూస్ ఇస్తలేరు, 5 లక్షల ఒక్కొక్కలకు వాళ్ళు పెట్టి ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఇస్తారని ఆ కలెక్టర్లు అడిగారు. ఒక పంచాయతీ సెక్రటరీ ఆ పంచాయతీలో సంవత్సరం అవుతుంది, ఇలా అక్కడ సర్పంచ్ లేడు, ఆయన ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పెడితే ఆ పంచాయతీ సెక్రటరీ డబ్బులు వస్తున్నాయని అడిగారు, అక్కడ శుభ్రంగా లేదని చెప్పేసి అటెండెన్స్ కరెక్ట్ పెట్టలేదని సస్పెండ్ చేస్తున్నాం. మరి దీన్ని అడిగేవాడు నాదుడు వాళ్ళు, ఆ కరెక్టర్ ఉన్న మంత్రులు దాన్ని రివ్యూ చేస్తలేరు. ఇటువంటి పరిస్థితుల్లో మేము చలో హైదరాబాద్ తీసుకున్నాం. సెప్టెంబర్ 8 నుంచి వెళ్ళి దాన్ని బస్సు యాత్రగా చేసి ఒక సన్నాహ సమావేశాన్ని అందరినీ తీసుకొచ్చినట్టుగా వాళ్ళని ఉత్తేజపరచడానికి జిల్లాలు పోతున్నాం. శ్రీనివాసరావు గారు, ఏంది బస్సు యాత్రలో ఏం చేస్తారు? సెప్టెంబర్ 8 నుంచి 19 వరకు బస్సు యాత్ర అన్నారు. బస్సు యాత్ర అంటే మీ నేతలంతా బస్సు యాత్ర చేస్తారా శ్రీనివాసరావు గారు? నేతలు కాదు అమ్మా, ఇప్పుడు బస్సు యాత్ర అనేది అక్టోబర్ 12వ తారీఖున చెలో హైదరాబాద్ లక్షలాదిగా ఒక బహిరంగ సభలాగా పెట్టి ఆ రోజు మా డిమాండ్లు ఇందాక చెప్పిన డిమాండ్స్ 57 + 3 63 డిమాండ్ల పైన ప్రభుత్వం ఎటువంటి మాకు పేపర్ మీద గానీ కొన్ని సాల్వ్ అయినాయి అంటున్నారు, గానీ ఈ కేబినెట్ సబ్ కమిటీ గానీ అదేవిధంగా ఆఫీసర్స్ ఇవ్వలేదు. మేము పలుమార్లు అడిగాం, వాటిపైన నిర్ణయం లేదు. కాబట్టి గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి రాతపూర్వకంగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మమ్మల్ని మా ఉనికి దెబ్బతినే స్టేజ్ లో ఉన్నది డిమాండ్ల పైన. అది కూడా మేము అడిగేది కొత్తగా ఒక్కటి కూడా గొంతెమ్మ కోరిక లేదు. 63 డిమాండ్లు మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము. ముఖ్యమంత్రి గారు దానిపైన కేబినెట్ సబ్ కమిటీని ఇచ్చి
వేసి దానిపైన చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు నవీన్ మిట్టల్ సార్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ గారితో లోకేష్ గారు కావచ్చు, కృష్ణ భాస్కర్ గారు కావచ్చు కమిటీ చేశారు. మాతో పలు రకాలుగా చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పి కేబినెట్ లో పూర్తిగా చర్చించి కేబినెట్ తర్వాత ప్రెస్ రిలీజ్ చేసిన దాంట్లో అనౌన్స్ చేసిన వాటిపైన కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి నిర్ణయం మాకు చేరలేదు. దానిపైన జిల్లాలో ఎవరిది మరి ఈ ప్రాబ్లం ఎవరిది? ఇప్పుడు అధికారుల కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, మా సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు పరిష్కారం అయిందని చెప్పి మీరు విరమించారు. మీ జూన్ 9 చలో హైదరాబాద్ విరమించారు. జియో ప్రభుత్వం సాటిస్ఫైడ్ ఉందని చెప్పారు. మళ్ళీ 2 నెలల్లోనే ఎందుకు మార్చాల్సి వచ్చింది మాట? ఆఫీసర్స్ కమిటీని కూడా మేము అడుగుతున్నాం. ఎన్ని జాయింట్ యాక్షన్ కమిటీ గానీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన విధంగా తీసుకున్న నిర్ణయాలపైన మినిట్స్ కావచ్చు, దానిపైన రిపోర్ట్ కావచ్చు, ఉద్యోగ సంఘాలను పిలిచి సవివరంగా తెలిపితే మేము మా ప్రాథమిక సభ్యులకి, మా జిల్లా జేఏసీ చైర్మన్ కన్వీనర్లకి, మా ఉపాధ్యాయ సంఘాల నాయకులు అందరికి కూడా మేము జేఏసీగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కానీ అటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. దాంట్లో భాగంగానే మేము సిఎస్ గారికి రాతపూర్వకంగా ఇచ్చాం. మాకు కంపెల్డ్ తప్పనిసరి పరిస్థితుల్లో యాజ్ స్టేషన్ పోవాల్సి వస్తుంది అని చెప్పి 20 days టైం ఇచ్చిన పిదప ఆగస్టు 15 తర్వాత మళ్ళీ నిన్న 19th రోజు జేఏసీ విస్తృత సమావేశం పెట్టుకుని జిల్లాల పర్యటన అంటే ఉమ్మడి జిల్లాలు, అదే విధంగా పెద్ద జిల్లాలు ఉన్న దగ్గర కొన్ని రిమోట్ జిల్లాలకు కూడా నెక్స్ట్ అక్టోబర్ 8th నుండి 19th వరకు ఉద్యోగ సమస్యలు డిమాండ్లు కావు, మా రైట్, అది హక్కు. మేము కొత్తగా ఏది అడగట్లేదు. ప్రభుత్వం అనౌన్స్ చేసిన వాటిపైనే మా పెండింగ్ బిల్స్ కావచ్చు, ఇందాక జగదీష్ అని చెప్పినట్టుగా 10,000 కోట్ల పైన ఉన్నాయి పెండింగ్ బిల్స్, 5 DAలు పైన ఉన్నాయి. దాంతో పాటు హెల్త్ కార్డ్స్ ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలేదు. 1.5-20 months అవుతుంది మేము అడగబట్టి. సిపిఎస్ ఎంప్లాయీస్ అంతే ఉన్నాయి సమస్యలు. 317 ఉన్నాయి. కొన్ని కామన్ డిమాండ్స్ అని మేము 63లో ఒక్క డిమాండ్ కూడా గవర్నమెంట్ గానీ, కేబినెట్ సబ్ కమిటీ గానీ, ముఖ్యమంత్రి వర్యులు గానీ, ఆఫీసర్స్ కమిటీ గానీ ఇది కరెక్ట్ కాదని అన్ని జెన్యూనే, వీటన్నిటి కూడా పరిష్కరించాల్సిందే అని చెప్పారు చర్చల్లో కూడా. దానిపైనే చైతన్య ఉద్యోగుల యొక్క రావాల్సిన హక్కుల పైన గవర్నమెంట్ తాత్సారం చేస్తుంది కాబట్టి దాన్ని చైతన్యపరచడం కోసం బస్సు యాత్ర ద్వారా మొత్తం యావత్ తెలంగాణలోని 15,25,000 ఉద్యోగులని, అదేవిధంగా 206 సంఘాల ఆధ్వర్యంలో బస్సు యాత్ర రాష్ట్ర జేఏసీ నాయకత్వం అన్ని జిల్లాల తిరిగి చైతన్యపరిచి అక్టోబర్ 12న ఆ లక్షలాదిగా, అది లాల్ బహదూర్ స్టేడియమా లేకుంటే సరూర్ నగర్ స్టేడియమా, ఆ రోజు తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడం కోసం బస్ యాత్ర. మేము ఇందులో ఏది కూడా గతంలో కార్యాచరణ ఇచ్చాం, పిలిచి మాట్లాడారు, సాల్వ్ అవుద్దనుకున్నాం. ఇందాక జగదీశ్ అని చెప్పాడు 700 కోట్లని, జూను 700, అంతకుముందు 650 కోట్లు. 3 నెలలు కలిపి 2,100 కోట్లు రావాలి. ఎంత వచ్చింది? 1000 కోట్లు వచ్చిందా అన్న? జూన్ లో 700 కోట్లు రావాలి, 183 కోట్లు వచ్చాయి. జూలైలో రావాలి, జూలైది 612 కోట్లే వచ్చాయి. ఈ నెల అసలు వచ్చే పొజిషన్ లేదని చెప్పి ఉన్నతాధికారులు చెబుతున్నారు. మాకు 700 కోట్లు లెక్క ఇస్తేనే సుమారుగా 2 సంవత్సరాలు పడుతుంది. తర్వాత ఇంకొక మెయిన్ డిమాండ్ కూడా ఫర్దర్ గా ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చిన రోజు, ఈ రోజు నుండి పెండింగ్ బిల్ అనేది ఉండదు, ఏ రోజుకి ఆ రోజు బిల్స్ క్లియర్ చేస్తాము. పెండింగ్ బిల్స్ అనేది గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ అని, కానీ అది ఇంప్లిమెంట్ కాల. అది పెండింగ్ బిల్స్ అక్యుములేట్ అవుతూనే ఉన్నాయి. 9,000 నుంచి మళ్ళీ 13,000. మెడికల్ బిల్సా లేదా టీఏడీ? మెడికల్ ఎనీ పెండింగ్ బిల్, ఎనీ అనేది బిల్ అనేది ఏది కూడా పెండింగ్ ఉండటానికి లేదు. రెగ్యులర్ గా పే చేస్తాము. ఏదైతే అక్యుములేట్ అయిపోయిన 9,000 crores ని నెలకి 700 crores లెక్కగా మేము కంప్లీట్ పే చేస్తామని చెప్పారు. కానీ ఆ 700 కోట్లు క్లియర్ అవ్వట్లేదు. ఈ అక్యుములేట్ అయ్యేది కూడా ఆగిపోలేదు. ఈవెన్ శాలరీస్ కూడా సప్లిమెంటరీ శాలరీస్ కూడా లేకుండా చేస్తున్నారు. అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. దీంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ 6 సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి, టీఏ బిల్స్ గానీ. వారు ఏంటంటే యూనిఫామ్ సర్వీస్ లో ఉండి మాట్లాడలేకున్నారు. కానీ అదే గౌరవ మంత్రివర్యుల దగ్గర, ఆఫీసర్స్ దగ్గర డ్యూటీ చేసుకుంటూ నిలబడి ఎండకి వానకి వాళ్ళు మేము ఎక్కడికి పోయినా మినిమం మేము మాకిచ్చే టీఏ బిల్లు ఒరిజినల్ గా ఖర్చు పెట్టింది, డ్యూటీ చేసినప్పుడు చేతిలో నుంచి ఖర్చు పెట్టింది. ఇట్లాంటి చాలా మంది పెన్షనర్స్ రిటైర్ అయిపోయి పిల్లల మ్యారేజ్ కావచ్చు, తర్వాత ఆరోగ్యం దాని కావచ్చు, కట్టాల్సిన కిస్తీలు కావచ్చు, ఇంటి లోన్ కావచ్చు,
రకరకాల బాధలతో కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఇబ్బంది పడుతూ ఏజ్ బార్ అయి ఉన్నారు, మెడికల్ ట్రీట్మెంట్ లేవు. మేము హెల్త్ కార్డ్స్ క్లియర్ చెప్పినాం, అది ఒక్కటే కాదు, నాన్ ఫైనాన్షియల్ కూడా కొన్ని ఉన్నాయి. మేము అధికారులను అడుగుతున్నాం, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత, కేబినెట్ సబ్ కమిటీ కూడా మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత, నాన్ ఫైనాన్షియల్ ఐటమ్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ దానికి ఏముంది, పెద్దగా అయ్యేది ఏం లేదు. ప్రమోషన్స్ దాంట్లో ఖర్చు అయ్యేది ఏం లేదు. మేము సెక్రటరియట్ లో 12.5 HOD కోట అడిగాం, దానికి ఒక సింగిల్ ఎన్పీ లేదు. ఏకీకృత సర్వీస్ మా ఉపాధ్యాయ సంఘాలది, ఇది ఒకటి కాదు. అడుగుదాం, ఉపాధ్యాయుల డిమాండ్స్ అడుగుదాం. శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ. శ్రీపాల్ రెడ్డి గారు సార్ నమస్తే. భరత్ గారు, ఏంటి ఉపాధ్యాయుల నుంచి ఏమున్నాయి ప్రధానంగా డిమాండ్స్ టీచర్స్ నుంచి? ఇప్పుడు మామూలుగా కామన్ డిమాండ్స్ పిఆర్సీ డిఏలు పెండింగ్ బిల్స్ తో పాటు మరి ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మరి ఏకీకృత సర్వీస్ నిబంధనలు, అవి సర్వీస్ నిబంధనలు అంటే 30 సంవత్సరాలుగా అదే నడుస్తుంది కానీ గతంలో కన్నా ఇప్పుడు 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత కొంత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఏకీకృత సర్వీస్ నిబంధనలు రూపొందించుకోవడానికి మరి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆ యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ వస్తే విద్యా వ్యవస్థ చాలా మెరుగుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఎంఈఓ లేరు, డిప్టీఓ లేరు, డిఈఓ లేరు. ఇవాళ డిఈఓలు ఇన్ఛార్జీలుగా వేయడానికి కనీసం మనుషులు లేక ఇవాళ అడిషనల్ కలెక్టర్లను డిఈఓలుగా ఇన్ఛార్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఒక అధికారి సూపర్వైజ్ చేయాలంటే కనీసం బీఈడి చదివి ఉండాలి. అది ఎంఈఓ అయినా సరే, డిప్టీఓ అయినా సరే, డిఓ అయినా సరే బీఈడి అర్హత అనేది కంపల్సరీ. మరి ఆ బీఈడి అర్హత కూడా లేకుండా ఇవాళ డిఓలుగా ఇన్ఛార్జ్లు వేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఇవన్నీ ఎన్సిటి గైడ్ లైన్స్ కు విరుద్ధంగా మరి వారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి సూపర్విజన్ నడుస్తా ఉన్నది. కాబట్టి మరి ప్రధాన డిమాండ్ మరి ఈ అన్ని ఉద్యోగుల కామన్ డిమాండ్స్ తో పాటు ఉపాధ్యాయులకు సంబంధించి వాళ్ళ మరి ప్రధాన డిమాండ్ ఏకీకృత సర్వీస్ నిబంధనల రూపంలో మరి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో ప్రధాన డిమాండ్ సంబంధించి ఇప్పుడు మీరు అక్టోబర్ 12 అని చెప్తున్నారు, కానీ అంతమంది ఒకటే రోజు ఉద్యోగులు టీచర్లు అందరూ వస్తే మరి స్కూల్స్ అన్ని ఇబ్బంది అవుతాయి కదా? ఒక్క రోజుతో ఏం కాదండి, ఒక్క రోజు లీవ్ పెట్టుకుంటారు. ఎందుకంటే 22 సండే ఉంది, సండే రోజే చేయడం జరిగింది, సెకండ్ సండే అక్టోబర్. మెటీరియల్ అవుద్దా, మెటీరియలైజ్ అవుతుంది, అక్కడ దాకా వస్తుంది అనుకుంటారా? లాస్ట్ టైం కూడా ఇప్పుడు మీరు June 9th అన్నారు, అది కాకుండానే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్కడ మొన్న June 9 అన్నారు, ఆ తర్వాత August 15th అన్నారు. జగదీశ్వర్ గారు August 15th అని చెప్పారు. August 15th వరకు అక్కడ దాకా రాకుండా ఉంటే ఇటు ఉద్యోగులకు గాని మరి అటు ప్రభుత్వానికి గాని అక్టోబర్ 12 దాకా రాణించుకోకుంటేనే మంచిదని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మరి ఏదైతే ఇప్పుడు ఉద్యోగులు జేఏసీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా దీంట్లో ఉద్యోగుల పక్షాన అడిగింది లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని పెట్టారు, మేనిఫెస్టోలోనే పెండింగ్ డిఎల్ క్లియర్ చేస్తామన్నారు, మేనిఫెస్టోలోనే వెంటనే పిఆర్సీ రిపోర్ట్ తెప్పించి ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మొన్న జరిగినటువంటి సమావేశంలో అధికారులే మరి అక్కడ ఉండి మంత్రుల సమక్షంలో రాతపూర్వకంగా మరి నెలకి 700 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అడుగుతున్నది కూడా ఓన్లీ వాళ్ళు ఇస్తామనే తప్ప కొత్తగా అడిగేది ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పే ఇవాళ జేఏసీ అడుగుతా ఉన్నది. అది పూర్తిగా న్యాయమైనటువంటి డిమాండ్. కాబట్టి తప్పనిసరిగా మాట ఇచ్చిరు కాబట్టి నిలుపుకోవాలి అన్న బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలి. ఎందుకంటే ఇప్పటికి మాట ఇస్తున్నారు కానీ అమలు కావట్లేదు. కాబట్టి అది ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. ఓకే, సో ఒకటి అంటే ఉపాధ్యాయుల స్పెసిఫిక్ డిమాండ్స్ అంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఏదో అవుతున్నాయి కదా? అవును సార్, ఇవాళ కోర్టు కేసు, అది చిన్న కేసు ఉండే సీనియార్కి సంబంధించి ఆ స్టే వేకేట్ అయింది కాబట్టి ప్రమోషన్ అయ్యే అవకాశం ఉన్నది. సో ప్రమోషన్స్ షెడ్యూల్ మాత్రం ఇచ్చింది, అది ఓన్లీ గవర్నమెంట్ అండ్ పంచాయతీ రాజ్. ఇంకా చాలా డిపార్ట్మెంట్ లో ఇవ్వాల్సి ఉంది, గురుకులాలలో, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర డిపార్ట్మెంట్లలో కూడా. అంతేకాకుండా ఇతర మొత్తం ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు 20 to 30% ఉంటారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో?
1,40,000 సార్ ఉపాధ్యాయులు. వర్కింగ్ టీచర్స్ 1,40,000. టోటల్ ఎంప్లాయీస్ నాకు తెలిసి 3,50,000 అనుకుంటారు. సో ఆల్మోస్ట్ 33%, 1/3, 40% దాకా ఉంటారు. సో ఏంటి అంటే మెయిన్ గా రిటైర్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ రావట్లేదు. ఉపాధ్యాయుల రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ సంబంధించి అంటే గ్రాట్యుటీ గానీ ఇవన్నీ గానీ అది రావట్లేదు. అదొకటి మేజర్ కన్సర్న్. అవును సార్, పెండింగ్ బిల్స్ అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. 1.5 year అవుతుంది రిటైర్ అవుతున్నారు, కానీ చాలా మంది కోర్టుకు కూడా పోతా ఉన్నారు. ఆ కోర్టుకు పోయిన వాళ్ళే కొంతమంది క్లియర్ అవుతున్నాయి, కొంతమంది కావాలి క్లియర్ అవుతలేవు అన్న. సగం చేసి 7 వారాలు 10 వారాలు అంటుండు. ఆన్లైన్ కూడా అసలు అంటే ఓన్లీ కోర్టు పోయిన వాళ్ళకి క్లియర్ చేస్తున్నారా, మిగతా వాళ్ళకి చేయట్లేదా? వాళ్ళకి కూడా సగమే చేశారు సార్, మొత్తం చేయలేదు. కొంతమందికి స్టార్టింగ్ లో కోర్టు అనగానే కోర్టు కొంచెం మందలేయగానే పోయిన వాళ్ళకి చేసింది. ఇక అందరూ వరుసగా కోర్టుకు పోవడం మొదలు పెట్టారు. తర్వాత ఏమైందంటే ఇక అవి కూడా మొత్తం చేసే పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర. ఓకే ఓకే ఓకే. సో ముజీబ్ గారు నమస్కారం. ఏంది ఎట్లా ఇప్పుడు సబ్ కమిటీ అయిపోయింది, August 15th అయిపోయింది, October 12th వచ్చింది. ఓకే, ఆయన మీకైతే చాలా సోషల్ మీడియాలో గానీ దానిలో గానీ మిమ్మల్ని తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఉద్యోగంలోనే పర్సనల్ గా మీరు ఏం చేస్తున్నారు ఇట్లా కామెంట్స్ కూడా పెడతారు. మీరు పైరవీలు చేసుకోవడానికి తప్ప వేరే దాన్ని పనికిరారు. ఈ విధంగా రెండు వైపుల నుంచి ప్రెషర్ ఉంటుంది. ఉద్యోగుల నుంచి ప్రెషర్, అటు ప్రభుత్వం నుంచి కూడా మీరు ప్రతిపక్షాల చేతిలో ఏంటి కీలు బొమ్మలాగా కావద్దు, అట్లా కావద్దు, మీరు అర్థం చేసుకోవాలని ఉంటుంది. ఎట్లా మరి దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అది కుంటి సాకులు అండి. సమస్యల పరిష్కారం నుంచి తప్పించుకునే కుంటి సాకులు అంటారు దాన్ని. ఒకటి. రెండవది, మేము చాలా స్పష్టంగా చెప్పినాం రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి నిఘా వర్గాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఒకవేళ అట్లాంటి ఎవరైనా చేసుకుంటే ఉద్యోగ నాయకులను ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీయండి, 50 సంవత్సరాల మమ్మల్ని ఉరిదీయండి అని చెప్పినాం. మేము అడిగేది కొంత మా కోరికలు కాదు, ముందు మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. ఇవి మా పైసలే, మేము దాపెట్టుకున్న పైసలు మాత్రమే మేము అడుగుతున్నాము. ఇప్పుడు ఒక ఆయన గత 15 రోజుల నుంచి మాకు మెసేజ్ పెడుతున్నాడు, 26,000 రూపాయలు ఆయన కావాలి తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పైసలు. సార్ నా బిల్ సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని 15 రోజులు పెట్టిండు. 16 రోజులు వాళ్ళ కొడుకు మెసేజ్ పెట్టిండు, అంకుల్ మా డాడీ చనిపోయిండు అని పెట్టిండు. ఓకే, కళ్ళలా నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే క్యాన్సర్ పేషెంట్ గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకునే డైరెక్ట్ టీఎన్జీ భవన్కి వచ్చింది. ఎంత అవమానకరంగా ఉందంటే, మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అడిగినాం, సబ్ కమిటీ వేసిండ్రు, ఆఫీసర్స్ కమిటీ వేసిండ్రు. వేసిన కమిటీ మా సమస్యలు పరిష్కరిస్తామని, సమస్యలు పరిష్కారం అని చెప్పిండు, కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన నోట్స్ బయట పెట్టలే, మినిట్స్ బయట పెట్టలే, పోతే గౌరవించలే. ఆత్మగౌరవం మన రాష్ట్రం తెచ్చుకోనిక సమస్యలే కదా, ఆత్మగౌరవం అనే కదా ఎంత తెచ్చుకుంది. కనీసం గుర్తుపడితే ఒట్టు అంటే ఆందోళనతో వ్యవహరించడం, ఇవన్నీ జరిగినాయి. ముఖ్యమంత్రి గారు 3 గంటల సమయం ఇచ్చి రాష్ట్ర జేఏసీ చైర్మన్ పేరుతో నిలుస్తున్నారు వారు, కానీ గౌరవ మంత్రులకు మాత్రం రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎవరు తెలియదు, ఎవరు ఉండే కదా అంటారు. మేము ఉద్యోగం కూడా ఏం సమాధానం చెప్పాలి? ఉద్యోగులు చెప్తున్నారు మీరు పైన వెళ్ళి చెప్తున్నారు అంటున్నారు అని చెప్తున్నారు. మొన్న చెప్పినా లేదు, ఉద్యోగుల మధ్యలో పోతే మా బట్టలు చిరుగుతాయి, దెబ్బలు పడేది, దాని షాట్ కార్యం అని చెప్పినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. జంగు సైరన్ హైదరాబాద్ ఆగాలంటే రాష్ట్ర జేఏసీ చైర్మన్ పిలిపించుకొని మా సమస్యలు పరిష్కరించండి, లేదంటే ఇంకో ఉద్యమం, ఇంకో కార్యాచరణ తప్పదు. అది వాస్తవం. ఓకే ఓకే. సో జగదీశ్వర్ గారు చెప్పండి. సో చెప్పండి, ఇప్పుడు ఎందుకంటే మీకు ఇది కష్టకాలం, అటు ప్రభుత్వం నుంచి ఇటు ఉద్యోగుల నుంచి రెండు వైపుల నుంచి ప్రెషర్ ఉంటుంది. ఓకే, ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నారు? ఒకటి, ఇప్పుడు 700 కోట్లు ఇచ్చినా సరే చెప్పినట్టు 2 సంవత్సరాల సమయం పడుతుంది ఉద్యోగుల బకాయిలు పూర్తిగా తీరాలంటే. పైగా కొత్త రిటైర్మెంట్లు వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మేజర్ సమస్య డిఏలు, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్లస్ మెడికల్ బిల్స్ రీఎంబర్స్మెంట్. ఈ 3 కదా, 3ఏనా మేజర్? పిఆర్సీ ఉన్నది, సిపిఎస్ సమస్య. సరే, ఇక పిఆర్సీ అంటే మనం వాస్తవికంగా మాట్లాడుకుందాం. ఇక మీరే మాకు చెప్తే ఎట్లా కలుగుతుంది? వాస్తవికంగా ఇవ్వాలి కదా.
వాస్తవం మాట్లాడే కేంద్ర ప్రభుత్వం కదా. డిఏ 3%, 4% ఇవ్వని వాళ్ళు, ఇవ్వలేని పరిస్థితి ఉన్న వాళ్ళు పిఆర్సీ అంటే మినిమం మీరు 20 నుంచి 25% తక్కువైతే తీసుకోరు. 20% మీరు భరత్ గారు తెలంగాణ ఉద్యోగం 50% అడుగుతారు. కానీ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం మెల్లమెల్లగా 43 నుంచి 30కి వచ్చింది. 30 నుంచి ఈసారి ఇంకెంత తగ్గుతో తెలియదు. 50% అడుగుతారు కానీ 50% అడుగుతారు కానీ 20కో 25కో ఫిక్స్ అవుతుంది. ఆ 20%, 4% ఇవ్వడానికే 6 నెలలకు ఒకసారి వాయిదా వేస్తున్నారు. ఇంకా పిఆర్సీ మీరు అన్నట్టు 2 సంవత్సరాలు అయింది పిఆర్సీ వేసి. కేసీఆర్ గవర్నమెంట్ లో వేశారంటే ఆయన 5% ఇచ్చాడు కదా ఫిట్మెంట్. 5% ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఇచ్చాడు. సారీ, ఫిట్మెంట్ కాదు, ఐఆర్ ఇచ్చాడు. సో వాస్తవికంగా మాట్లాడితే నేనైతే చెప్తా, ఇప్పుడున్న ప్రభుత్వానికి పిఆర్సీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం. నేను నాకున్న అండర్స్టాండింగ్ మేరకైతే ఇంకా నేను వాస్తవికంగా చెప్తున్నా, ఉద్యోగులకు ఇస్తే తప్పేం లేదు, ఉద్యోగులకు ఇవ్వాలి డ్యూటీ. బట్ 1.5 year వరకు ఇచ్చే పరిస్థితి అయితే నాకు అనిపించట్లా. మీరు ఏదైనా ద్రవ్యోల్బణం ఆ డిఏ ఇచ్చేది కూడా వాళ్ళు దాన్ని బట్టే ఇస్తుంది. కానీ ఇలా ప్రభుత్వం అది ఇవ్వలేదని చెప్పేసి మరి మొత్తానికి ఇకపోతే ప్రభుత్వం మేము ఏమన్నా గుత్తమ కోరికలు కలుపుతాం. కేంద్ర ప్రభుత్వం డిఏ ఇచ్చింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. మీరన్నట్టు గట్టిగా మాట్లాడితేనేమో ప్రతిపక్షం చేయించున్నారు, మాట్లాడకపోతేనేమో మా ఉద్యోగం తిరుగుతున్నారు. మీరే చూస్తున్నారు కదా మా పరిస్థితి మధ్య లెక్క అయింది. 2 సైడ్లో కొడుతున్నాం మన. ఇలా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం మేము, మా గొంతమ్మ కోరికలు కాదు, న్యాయంగా వచ్చే డిమాండ్స్, మా డబ్బులు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని కోరుకున్నాం. ఏమైనా మేము ఏ పక్షం కాదు, ప్రభుత్వ పక్షం. మేము ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వమే మాది. ప్రభుత్వ పక్షం మీరు అంతే 100%. ఎట్లా ప్రభుత్వ పక్షం అంటే? ప్రభుత్వం అంటే మేము ప్రభుత్వం భాగమే కదా. మేము కూడా ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అట్లా అంటారు. ఓకే, మేము ప్రభుత్వ భాగమే. మా ముఖ్యమంత్రి అంటే మరి ఉద్యోగులకు ప్రభుత్వానికి డిఫరెన్స్ వస్తే ప్రభుత్వ పక్షం అట్లా, ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం అట్లా వస్తే ప్రభుత్వ పక్షం అట్లా అంటారేమో అనుకున్నా. కాదు మీరు అందరూ ఏమంటారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు అందరికి ముఖ్యమంత్రి గారే, ప్రజలకు ముఖ్యమంత్రి తానే, మాకు ముఖ్యమంత్రి తానే. మమ్మల్ని ఇద్దరు చూడవలసింది. ఇలా చాలా మంది ఇలా పేదవాళ్ళు నెల జీతం వస్తేనే బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది పరిస్థితి మా పరిస్థితి. ఏం చెప్పండి. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు ఆ 700 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయాలి, రైతు భరోసా ఇవ్వాలి. 9 రోజుల్లో ఇచ్చేసారు రైతు భరోసా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2 నెలలు అయితే మళ్ళీ నవంబర్ లో మళ్ళీ రైతు భరోసా ఇవ్వాలా? మీరు అవి ఎట్లా సాధ్యం? పనిచేస్తే ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకేమి ఇవ్వాలంటారు. మేము న్యాయంగా పనిచేసిన వాళ్ళకు మా డ్యూటీ చేస్తే 30 రోజులు కష్టపడి పని చేస్తే మాకు కష్టం జీతపచ్చారు, మాకు ఇవ్వవలసిందే కదా, రైటే కదా. ఓకే, మీరు రైటే కాదనట్లేదు. బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పరిస్థితి అయితే మెరుగుపడట్లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరగట్లేదు, ఖర్చులేమో పెరుగుతున్నాయి. పెంచుకుందాం అవసరం, ఖర్చులు తగ్గించుకోక ఆదాయం పెరగట్లేదు, ఖర్చులేమో పెరుగుతున్నాయి. అందరూ తగ్గించుకోవాలి కదా. ఇలా గత ప్రభుత్వంలో మొత్తం అందరు ఎమ్మెల్యేలు అందరు జీతాలు పెంచుకున్నారు, వాళ్ళు ఎక్కడ డ్యూటీ లేవు. ఇప్పుడు ఎమ్మెల్యేల జీతాలంటే ఎమ్మెల్యేలు 119 మంది ఉన్నారు. ఆర్థికంగా భారం పడేది ఎంత? 3,40,000 మందికి జీతాలు పెంచడం ఒకటి, 119 మందికి జీతాలు పెంచడం ఒకటి, 2 ఎట్లా సమానం అయితే? పడే ఆర్థిక భారం అలాది గౌరవ వేతనం, వాళ్ళ జీతం కాదు, గౌరవంగా. అదే గౌరవ వేతనం 3,40,000 మందికి పెంచాలంటే మేము 40 సంవత్సరాలు చేస్తే మాకు పెన్షన్ రాదు. ఇది ఎక్కడ పరిస్థితి? అంతకుముందు వాళ్ళకి పెన్షన్ లేదు, వాళ్ళకి పెన్షన్ వచ్చింది. ఇప్పుడు మాకు పెన్షన్ ఉంది, పెన్షన్ పోయింది. నేను అంగీకరిస్తా. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెన్షన్లు ఇవన్నీ చాలా చర్చలు జరుగుతున్నాయి. ఓకే, కానీ వాళ్ళు ఉండేది తక్కువ మంది కదా అంట. ఇప్పుడు పెన్షన్ తక్కువ మందికి లోపడేస్తామంటే ఎట్లా కలుగుతుంది? 3 లక్షలు మీకు ఏమి ఇవ్వాలన్నా 3,40,000 మందికి ఇవ్వాలి. 3,40,000 కాదు, ఇంకా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఇవన్నీ కలిపితే చాలా ఎక్కువ అవుతాయి కదా. 9,30,000 9,30,000 ఆర్టీసీ ఉద్యోగులు కూడా కలిపితే
ఆర్టీసీ కూడా ఉంటారా అందులో? ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా 10 దాటుతుంది. ఈ 3,40,000 ఆర్టీసీ 3,40,000 ఆర్టీసీ ఉన్నారా? లేదు కదా. లేదు. ఆర్టీసీ వాళ్ళు ఒక 80,000 మంది ఉంటారు కదా. ఆర్టీసీ 40,000 40,000 42,000 ఆర్టీసీ, 3,50,000 మంది వర్కింగ్ ఎంప్లాయీస్, 3 lakhs పెన్షనర్స్. ఇందులో యూనివర్సిటీస్, ఆర్టీసీ, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్, అన్ని స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, టెంపరీ, ఎలక్ట్రిసిటీ మొత్తం కలిపితే 15,25,000 మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తే పెద్ద ఓటు బ్యాంకు. 15 లక్షలు అంటే చిన్నది కాదు. 15 లక్షలు అంటే 15 లక్షలు అంటే 4 వేసుకోండి. ఒక ఫ్యామిలీలో 4 లేదా 3 వేసుకోండి. భార్య భర్త 2 పిల్లలు వేసుకున్నా, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు అట్లా వేసుకున్నా 15 60 లక్షల మంది అంటే పెద్ద ఓటు బ్యాంక్ మీది. 3 కోట్ల అంటే 3,60,00,000 60 లక్షలు అంటే 1/6 ఆఫ్ ది పాపులేషన్. 16% ఉన్నారు మీరు. ఉండరా? 16% ఓట్లుండవా? భర్తన్న కూడా మా మెంబరే కదా. అచ్చా, నేను రిటైర్డ్ పెన్షనర్. మా ఫాదర్ పెన్షనర్. మీకు ఒక జాబ్ ఉన్నట్లా ఏర్పడతలేదు. ఫార్చునేట్లీ ఫాదర్ పెన్షన్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. నా మీద మా ఫాదర్ డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. చాలా మందికి ఉన్నది అట్లా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పెన్షన్ వస్తేనే వాళ్ళు బతికే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఫార్చునేట్లీ ఆయన రిటైర్మెంట్ కూడా ఈ అప్పుడు 2017 అయింది కాబట్టి ఆ సమయంలో టైం కొంచెం ఇంత లేట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. ఇప్పుడు రిటైర్ అయితే మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కొనే వాళ్ళేమో. రిటైర్డ్ అంటేనే భయపడుతుంది. అందుకే మేము రిటైర్డ్ కాము, మాకు అట్టే నౌకరీ ఇది, మా పైసలు వచ్చినప్పుడే నన్ను రిటైర్ చేయమని చెప్తారు మా ఉద్యోగులు. ఓకే. కానీ ఇప్పుడు మీరు నేను ఎందుకన్నా అంటే 60 లక్షల ఓట్లు అంటే మీరు ఒక పెద్ద ఓటు బ్యాంకు. దీన్ని ఒక ఓటు బ్యాంక్ గా ఎందుకు కన్వర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు? శ్రీపాల్ రెడ్డి గారు, మాది ఓటు బ్యాంకే కాదన్నా, మేము జనంలో ఉంటాం. ఏ రాజకీయ పార్టీకి కూడా అంటే వార్డు లెవెల్ వరకు, కాలనీల వరకు, కింద తాండాస్ వరకు ఎక్కడా ఉండదు. మా ఎంప్లాయీ ప్రతి వార్డుకి, ప్రతి గ్రామంలో, ప్రతి దగ్గర మా నెట్వర్క్ ఉంటుంది. పోలింగ్ బూత్ లో మౌత్ పబ్లిసిటీ, మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మా వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు. చెడైతే వైట్ కలర్ కాబట్టి ప్రజలు కూడా నమ్ముతారు. ప్రభుత్వాన్ని మార్చే సత్తా ఉంది, చెడైతే చేస్తారు. ప్రభుత్వాన్ని మార్చే సత్తా అంటే ఎలక్షన్ సమయంలో అంటున్నారు. నార్మల్ సమయంలో మీరు ప్రభుత్వాన్ని సమయమైనా మాకు రాజకీయ సంబంధం లేదు, మాకు రాజకీయ సంబంధం లేదు. కానీ మా ఉద్యోగులు తప్పనిసరిగా వస్తారు కదా, మాకు ఇంత రాకపోతే ఒప్పుకుంటారా? కానీ ఇప్పుడు ఒకటి 60 లక్షల మంది ఓట్లు అంటే గనక ఏ రాజకీయ పార్టీ కూడా వదిలిపెట్టుకోదు. 60 లక్షల కనీసం 40 లక్షల ఓట్లు ఉన్నాయనుకుందాం. ఆ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పెన్షనర్స్, ఉద్యోగులు, ఆర్టీసీ, ఐకేపీ, ఈజీఎస్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ, టెంపరీ, టైం స్కేలు, వర్క్ ఛార్జీలు, ఇట్లా రకరకాలుగా మాకు ఎంప్లాయీస్ కి 28 రకాల కేటగిరీలు చేసింది గవర్నమెంట్. ఓకే. కానీ వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం ఇటువంటి లేవు కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్. కొన్ని సౌకర్యాలు లేవు కానీ ఇప్పుడు మేము అడిగే కామన్ డిమాండ్స్ లో అందరూ వస్తారు. ఓకే. మీరు ఇప్పుడు డిమాండ్స్ ఎన్ని, పెండింగ్ డిమాండ్స్ ఎన్ని? ఇప్పుడు 50 కావచ్చు. వీటిలో టోటల్ డిమాండ్స్ ఎన్ని? 57 ప్లస్ 6 63 మెయిన్ డిమాండ్స్. మళ్ళా డిమాండ్ సంఖ్య పెరిగింది తప్ప తగ్గట్లేదు. ఇదివరకు 50లో 15 పరిష్కారం అయినాయని చెప్పారు. పరిష్కారం అయినట్టుగా జరిగింది అక్కడ చర్చల సారాంశం, కానీ వాస్తవంగా జరగలేదు. మరి మీరు అయినట్టు అంటే ఎందుకు బిలీవ్ చేశారు? చర్చల్లో పరిష్కారం అయినట్టు మీకు అనిపించినప్పుడు దాన్ని ఎందుకు అంటే అదేమంటారు, ఆలీబాబా అద్భుత దీపం చూపించినట్టు అట్లా భరత్ గారు అట్లేం లేదు. ఇప్పుడు ఏంటంటే చర్చలలో మీకు ఈహెచ్ఎస్ ఇస్తామంటే అది హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు ఎంప్లాయీస్ కూడా. ఈహెచ్ఎస్ ఇస్తామన్నారు, సరే మంచి పరిణామం అయిపోయింది అనుకుంటాం. అయితే దాని మీద పురోగతి లేదు, ఒక మీటింగ్ లేదు, ఒక దానిపైన ఫైల్ మూవ్మెంట్. ఎగ్జాంపుల్ అన్నా నర్సింగ్ డైరెక్టరేట్ ఓకే అని చెప్పారు, దానిపైన ఫర్దర్ అది మెటీరియలైజ్ కాలేదు. కానీ ఈహెచ్ఎస్ ఇంపార్టెంట్ ఇష్యూ కదా. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రభుత్వం మీద ఇమ్మీడియట్ గా భారం పడదు కదా. మీరు కొంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు. దాన్ని ఎవరు ఫాలో అప్ చేయాలి? డిపార్ట్మెంట్ ఎవరు?
అది చీఫ్ సెక్రటరీ గారు అయితే 2-3 సార్లు కలిసినప్పుడు మాత్రం అది అవుతుంది అని చెప్పుకొచ్చిండు ఒక నెల రోజుల నుంచి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో డిఓపిటి ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ. ఇక్కడ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అట్లా డిపార్ట్మెంట్, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉందా, మెకానిజం ఉందా? మెకానిజం అనేది స్టేట్ గవర్నమెంట్ కి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఆఫీసర్స్ అండ్ అసోసియేషన్. ఎందుకు ఒక డిపార్ట్మెంట్ గురించి మీరు డిమాండ్ చేయకూడదు? ఎందుకంటే ఇప్పుడు మీ గురించి ఆలోచించు. చెప్పండి జగదీశ్వర్ గారు, వినబడతలేదు. చెప్పండి. జిఏడి సర్వీసెస్ అని ఉందన్న, దాంతో పాటుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఒకటి ఉండాలి. లాస్ట్ 11 years గా దాన్ని అబాలిష్ చేశారు. అది ప్రధానమైన డిమాండ్, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. అది ఉంటే సిఎస్ గారు చైర్మన్ గా ఉంటారు. మేజర్ ఉద్యోగ సంఘాలు ఏదైతే ఉన్నాయో ఒక 7-8 సంఘాలు అందులో భాగస్వామ్యంగా ఉంటారు. సీనియర్ మోస్ట్ సర్వీసెస్ సెక్రటరీ గారు, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీ గారు, సిసిఎల్ఏ నుంచి కానీ అటు మెయిన్ డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమంది ఉండి దాంతో సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని అపాయింట్ చేసే ఆఫీసర్స్ కమిటీ లేదు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు. జిఏడి సర్వీసెస్ లో కూడా నాకు తెలిసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎంప్లాయీకి సంబంధించిన జీవోలు కానీ ఏ ఫైలు లేదు. స్టేట్ బైఫర్గేట్ అయిన తర్వాత మేము ఏది అడిగినా లేదని చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ లాగా ఒక ప్రత్యేక మినిస్ట్రీ పెట్టి దాన్ని ఫాలో అప్ చేయొచ్చు కదా, ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఫాలో అప్ చేయొచ్చు కదా ఎంప్లాయీస్ ఇష్యూస్. అది కంపల్సరీ ఉండాలి. ఉన్నాయే డౌన్ సైడ్ చేసుకుంటూ పోతున్నారు ఎంప్లాయీస్ సంబంధించి. ఇదంతా ఏదేంటంటే ప్రాధాన్యత లేనిది, అంటే 3rd grade సిటిజన్ గా చూడబడుతున్నాం. ఏముంది అనేది కొద్దిగా ప్రాధాన్యత లేదు అని మీరు అంటున్నారు, కానీ సమాజంలో వేరే విధంగా ఉంది. మళ్ళా ఉద్యోగులకి ఇంత జీతాలు, లక్షల జీతాలు అన్ని వాళ్ళకేనా? భరత్ గారు ఇప్పుడు లక్షల జీతాలు ఇస్తే ఎవరైనా మా ఉద్యోగి పిల్లలు మన కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటురా, కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తురా, ఇంతమందికి కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో కార్పొరేట్ దానిలో చదువుతున్నా, చదవకుండా ఏం లేరు. ఎవరన్నా చెప్పండి, ఒక ఎంక్వైరీ చేద్దాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలు ఎంతమంది ఉన్నారు చూడండి. కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారండి, అందరు చదువుతున్నారు. ఉద్యోగులు చదివితే పిల్లలు చదివితే తప్పే తక్కువ. ఎంత దీనంమైన పరిస్థితి ఉంది. ఆ ఒక 2-3% పట్టుకొని మీరు లక్షల రూపాయల జీతాలు ఉన్నాయంటే ఈ రోజు పెరిగిన ఇండెక్స్. నాది కాదు మన చర్చ జరిగితే కామెంట్లు చాలా మంది పెడుతూ ఉంటారు, వీళ్ళకేంది ఎప్పుడు డిమాండ్. నేనేమంటున్నా అంటే మా బతుకులు మీరు ఒక్కసారి మీ కెమెరామెన్ పట్టుకొని ఐఎమ్ సింపథెటిక్ టువర్డ్స్ ఎంప్లాయీస్. ఎందుకంటే జీతం లేదు, మీ జీతం మీకు టైం అందాలన్న ఉద్దేశంతో పదే మీరు ఎప్పుడు అది చేసినా ఐఎమ్ ది ఫస్ట్ వన్ టు రేజ్ ది ఇష్యూస్ ఎంప్లాయీస్. మనం ఎట్లా ఉన్నామంటే వీడు చదువుకోని ఇన్ని రోజులు చదువుకొని ఉద్యోగం చేసి కూలి పని చేసేవానికి వీడికి కంపేర్ చేస్తారు. ఆ జీవితం అంతా చదివి డెవలప్ చేయడానికి నెంబర్ 1 చేయడానికి చేస్తే ఆ కూలికి అంత ఉన్నదిగా, ప్రజలు ఎట్లా ఉన్నారు అంటే ప్రజలు పని చేస్తే పైసలు వస్తాయి. వీడు పని చేస్తుండ్రు కదా, పని చేయకుండా ఎందుకు పైసలు ఇస్తున్నారు? ఓట్ బ్యాంక్ కొరకు ఎందుకు చేస్తారు? ఇవన్నీ ఎవరు అడుగుతలే. నేను చెప్పాను, మీరు మీరే క్వశ్చన్ ఉచితాల కోసం ఇంకెన్ని ఉద్యమాలు చేస్తాం. ఆ రోజు నిజాం సర్కార్తో లొల్లి పెడితే ఇదే ఉద్యోగులు, మొన్న తెలంగాణ ఉద్యోగులు మేమే. ఇవాళ మా తెలంగాణ మాకు వచ్చిన తర్వాత మా జీతాల కొరకు మళ్ళీ మేమే పోరాటం చేయవలసి వస్తుంది. ఎంత ఉమ్మడి రాష్ట్రంలో 2 DAలు బాగుంటే సమ్మె నోటీస్ ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు 5 కాదు, ఎన్ని పెండింగ్ ఉన్నా నోరు మూసుకొని కూర్చోవాలి. ఒకవేళ నోరు గిట్ట బయట తెలిస్తే ప్రతిపక్ష వాళ్ళు చేయించారు, వీళ్ళ వాళ్ళు కూడా ఆలోచిపడ్డారు. తెరవపోతే ఎందుకు మాట్లాడతలేదు, వీళ్ళేమో తీసుకొచ్చుకుంటారు. ఇంత దారుణమైన పరిస్థితి. ప్రభుత్వాలు ఆలోచించాలి. వాస్తవం బయటకు రండి. తెరిస్తే ప్రతిపక్షాలు, తెరవకపోతేనేమో మాకు ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేదు. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలే. అంత ఓట్ బ్యాంక్ రాజకీయాలు. కానీ టీఎన్జిఓ అధ్యక్షులు చాలా మంది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో పోయినారు. అప్పుడు స్వామి గౌడ్
మా పరిస్థితి అదే ప్రసాద్ అందరూ నెక్స్ట్ జగదీశ్వర్ ఏ పార్టీలో పోతారో? మేము పార్టీకే పోము, పార్టీ మాకు అవసరం లేదు. మేము అవసరం మాది వేరే ఉంటది తప్ప అందరు ఆ పార్టీలో. ఏలూరు శ్రీనివాసరావు ఏ పార్టీ పోతారు? ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ వెళ్లి మంత్రి అయినారు టీజీ అధ్యక్షుడు. ఏలూరు శ్రీనివాసరావు ఏ పార్టీకైనా పోవచ్చు, విఠల్ గారు బీజేపీలోకి పోవచ్చు. సంవత్సరాలు వచ్చే వరకే మేము పబ్లిక్ సర్వెంట్ అన్నా, మేము కూడా సాధారణ పౌరులమే. రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు జడ్జిలకి పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, పోవచ్చు ఇంకా ఘోరమైన పరిస్థితి అంటే ఒక ప్రెస్ రిపోర్ట్ అని అడుగుతాడు, గతంలో మాట్లాడలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు అంటాడు. మరి గతంలో మాట్లాడకపోతే మనం తిట్టింది కదా. గతంలో నాయకులు ఒక దిక్కున్నారు, మా ఉద్యోగులు ఒక దిక్కు అయ్యారు కదా. పోస్టర్ బ్యాట్ చేసి ఈ ప్రభుత్వానికి వేసారు కదా. మళ్ళీ మేము మాట్లాడద్దంటే ఎట్లా కలుగుతుంది? మేము మాట్లాడదు మమ్మల్ని గదే తిడతారు కదా. మాట్లాడితే మనోళ్ళే అంటారు, మాట్లాడితే ఒక రకం, మాట్లాడకపోతే ఒక రకం. ఎంత ఘోరమైంది. యూనియన్ ఆఫీస్ రోజు కూర్చుంటే మీరు ఒకసారి చూడండి, 7 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటలకు ఒక లేడీ ఫోన్ చేసి, అన్న నా పరిస్థితి ఘోరంగా ఉంది, 3 లక్షల జీపే పెట్టుకున్నా, నా పైసలే అన్నా, నా పైసలు కావాలంటే బ్రోకర్లు వచ్చి 10% అడుగుతున్నారు, నేను 30,000 ఇచ్చే బతుకులేదన్నా, నాకు అప్పు కట్టుకోవాలన్నా, దండం పెడతా, కాలు అనిపిస్తే చెప్పండి. మీకు జీపీఎఫ్ ఆర్టీసీలోకి ఏంది, ఆర్టీసీ వాళ్ళకు కూడా వాళ్ళది సిసిఎస్ ఏంటది, వాళ్ళ ఈపీఎఫ్ ఆర్టీసీ వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీ సొమ్మును కూడా ఆర్టీసీ వాడుకుందని చెప్పింది, వాళ్ళు దాచుకున్నదని కూడా. ఇప్పుడు ఒకప్పుడు జీపీఎఫ్ మా అకౌంట్ లో చూస్తే 40 లక్షలు కనబడతాయి. అది మేము డ్రా చేసుకుంటా అంటే ఈ కుబే నుంచి పోతాయి, మా దానికి పోతాయి. 20 లక్షలు లోన్ పెట్టుకున్నారు, పోతాయి. ఆ లోన్ తీరాక కూడా మాకు 20 లక్షలు రావు. ఓకే, ప్రభుత్వం వాడుకుంటుందా మరి ఏంది అది? దాన్ని పైసలు లేనప్పుడు ఎవరు ఆల్రెడీ వాడుకునేసారు, పైసలు లేవు అక్కడ. జీపీఎఫ్ మా అకౌంట్ లో మాకు ఉండాలి 40 లక్షలు ఉండాలి. మేము డ్రా చేసుకోవచ్చు. మేము ఏదంటే పార్ట్ ఫైనాన్స్ పెట్టుకుంటాం, రేపు పెళ్లి అయితే పెట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటే పెట్టుకుంటాం, ఆరోగ్యం మంచి లేకపోతే పెట్టుకుంటాం, మాకు ఎమర్జెన్సీ కొరకు దాచి పెట్టుకుంటాం. అందరి లెక్క మేము ఎంజాయ్ చేయం, మేము సేవింగ్ చేసుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగం మేము ఒక ప్లాన్ ఉంటది. ఇలా 10,000 వచ్చినాయి అనుకున్నాం, 10,000 మీకు తెలుసు కదా, 10,000 ఏం చేయాలి, కొడుకు ఎంత పెట్టాలి, బిడ్డకి ఎంత పెట్టాలి, ఎక్కడ చదివేయాలి, ట్యూషన్ పంపాలన్నా, చిన్న స్కూల్లో చదివేయాలని చూస్తుంటాం. ఇలా ఎంతమంది ఉన్నారు మీరు అంటుండ్రు. ఒక్కసారి రేపు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మన ఇద్దరం కలిసి పోదాం, మా ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా లక్షలు కట్టకుండా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంకా చాలా ఉన్నాయి కదా అంటారు స్కూల్స్, మంచి స్కూల్స్ లో ఉన్నాయి. ఇప్పుడు పెద్ద కార్పొరేట్ స్కూల్ అంటే ఎవరో ఒక్కరు అయితే, ఒకవేళ వాళ్ళు చేస్తే మనకు ఏసీబీలు ఉంటాయి, మాకు మమ్మల్ని లోపడేస్తారు. మరి ఏదా ప్రభుత్వ సొమ్ము వేరే డిబేట్ అండి. ఇప్పుడు ఉద్యోగులు పాపం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ ఇరిగేషన్ శాఖలోనే 3 ఆల్రెడీ ఊకే ఇరిగేషన్ 1% ఉన్నోని మొత్తం అందరి భూత 10 లక్షల ఇరిగేషన్ లో 3 ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వాళ్ళు కాళేశ్వరం కేసులో తప్పు చేస్తే ఎవరైనా జైలు ఉండాలి. తప్పు చేస్తే మీ క్యాడర్ లేదు, మీ క్యాడర్ కాదు, అది ఈఎన్సీ క్యాడర్ లెవెల్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు టీఎన్జీ వాళ్ళు చిన్న క్యాడర్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు తెలుసు. ఇంకో విషయం కూడా, మీరు ఇందాక ఒక మంచి మాట్లాడారు, డిఓపిటి లాంటి ఒక డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంటుంది నాకు అనిపించింది. ఢిల్లీలో పనిచేసాను, డిఓపిటి విల్ ఫాలో అప్. డెఫినెట్లీ చాలా మంచి ప్రశ్న అది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడైతే రాష్ట్ర జేఏసీ చైర్మన్ ని పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు 3 గంటల సమయం ఇచ్చి మాట్లాడిండో, దాని తర్వాత కనీసం దాన్ని వల్ల ఆఫీసర్స్ కమిటీ వచ్చినా కూడా ఫాలో అయితే ఒట్టు. అంటే ఉద్యోగులను ఛాయలకే లీగల్ తీసేస్తూ పడేస్తున్నారు. వీళ్ళ వ్యవస్థ ఇట్లానే ఉండాలి, నిఘా వర్గాల దాడి జరుగుతూనే ఉండాలి, ప్రజలలో వీళ్ళు ఇబ్బంది పడాలి, మేము వీళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇయ్యమని ఒక దుర్మార్గమైన ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వాలు గౌరవించుకోవాలి, పరస్పర సహకారం గౌరవం ఉండాలంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్ నియమించి మా డిపార్ట్మెంట్ మొత్తం మా సమస్యలు వాళ్ళకి ఇవ్వండి. జేఏసీ చైర్మన్ సెక్రటరీ జనరల్ వస్తారు. అందుకనే డిఓపిటి లాంటి మెకానిజం ఉంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉంటే సంబంధిత అడ్వైజర్ టైం ఇయ్యరు, లాబింగ్ సగం కాలం వెళ్ళిపోతుంది. ఇక గత్యంతరం లేకనే రోడ్డు మీదకి వస్తున్నాం. కాబట్టి దానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో నుండి సమస్యలు పరిష్కారం చేస్తామని బాధ్యత తీసుకుంటేనే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు, కొట్టడ పంచాయతీ ఉండదు. ఈ పైసలు లేకుండా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మనం. 20 నెలలు. ఇప్పుడు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ రూపాయి ఖర్చు లేకుండా చేసేవి హెల్త్. అదే కదా సార్, మన ఏడుపు అదే కదా. అది కూడా చెప్పలేకపోయినరు. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి నవీన్ మిట్టల్ గారు కష్టపడి 20 సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత దాని మినిట్స్ కోసం ఇదే జగదీష్ అన్న గారు, శ్రీనివాస్ గారు, నేను
మా టీచర్ సంఘాలు ఒక 20 సార్లు తిరిగినాం సార్. పోయినప్పుడల్లా మమ్మల్ని ఆడుంది ఈడుంది అని చెప్తున్నారు. ఎవరి చేతిలో ఉంది అది? హెల్త్ డిపార్ట్మెంటా చీఫ్ సెక్రటరీ ఎవరి చేతిలో ఉంటుంది అది? ఇక చీఫ్ సెక్రటరీ గారు ఉంటది, నవీన్ మిట్టల్ గారు ఇవ్వచ్చు, జిఏడి ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వాలనుకుంటే ఎవరు చేస్తారు. ఇప్పుడు కేబినెట్ లో ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే అప్రూవల్ అయిన తర్వాత కనీసం ఇప్పుడు హెల్త్ కార్డు ఉంది, ఈపీఎస్ ను గత ప్రభుత్వం తీసుకున్న జీవో 186 ను అది యథావిధిగా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. దాన్ని కూర్చొని మాట్లాడడానికి ఏంది? అధికారులకు ఒకసారి చెప్పచ్చు కదా. ఆ మంత్రి గారు మాకు అసలు ఎప్పుడు టైం ఇవ్వలేదు, నాకు తెలుసు అంటారు. అది ఎవరు మాట్లాడారు సార్? ఇది ఎవరు మాట్లాడితే ఎవరు వింటారు? ఇలా మీరు వీఆర్ఓల వ్యవస్థ రద్దు అయింది, లంగలు దొంగలు అని చెప్పారు. వివిధ డిపార్ట్మెంట్లకు తీసుకున్నారు. వాళ్ళ సర్వీస్ రూల్స్ ఏంది, వాళ్ళ ప్రమోషన్స్ ఏంది, వాళ్ళు ఏదో మళ్ళా జీపీ వాళ్ళు తీసుకుంటున్నారు, అది ఆర్డర్స్ ఎటువైనాయి అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మనం ఉన్నాం. వాళ్ళకన్నా చెప్పుకుందామంటే చెప్పుకుంటే ఇనేమో నాదుడే లేడు. కనీసం ఈ మా మంత్రులకు చెప్పినా, ఎమ్మెల్యే చెప్తామంటే అక్కడ గేట్ కాడికి పోయే పరిస్థితి లేదు. మరి మంత్రులకు చెప్తామంటే వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి చెప్పే పరిస్థితి లేదు. వాస్తవే జెన్యూన్ అంటారు, అందరు జెన్యూనే అంటారు, ఇచ్చేవాళ్ళు లేరు. ఇలా మీరు అంటారు కదా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ పథకాలు ఈ పథకాలు ఇవ్వాలంటారు. మన మావి కూడా వచ్చేటి, మా న్యాయంగా వచ్చేటి మాకు ఇవ్వాలి కదా, అవి పథకాలు కాదు కదా. ఇలా మా పైసలు మాకు ఇచ్చే పరిస్థితి ఉండాలి కదా. ఆర్థిక పరమైన ఆర్థికత అంటున్నాం. పంచాయతీ ఎలక్షన్స్ లో ఉద్యోగులు క్రూషియల్ కాదనుకుంటున్నారేమో. ఇక క్రూషియల్ కాదనుకుంటున్నారా ఏమనుకుంటారు? అసలు మేము ఎంప్లాయీస్ అంటే వాళ్ళ బానిసల లెక్క అనుకుంటారు. మీ ప్రభుత్వంలో ఒక భాగం అనుకుంటలేరు. మమ్మల్ని చూస్తుంటే చెప్పద్దు, ఇద్దరు పోతే మా ఎంప్లాయీస్ ఏమైనా ఇబ్బంది పడతారేమో అని మేము మాట్లాడతలేము. ఒక 2 గంటలు కూర్చుంటే మా బాలిక శరీరం అక్కడ కనీసం కుర్చీ లేకపోతే మా అటెండర్ వచ్చి అక్కడ వాళ్ళ స్టూల్ వేసి కూర్చున్నాం. చూస్తుంటే సార్ మీరు లోపలికి వెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. మరి లోపలికి వెళ్ళి ఎవరు చెప్పాలరా బాబు అంటే వాళ్ళే విలువాల్సింది. మీరు ఆ పిఏకో అక్కడ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ లోనా లేకపోతే ఎట్లా? ఇక్కడ ఏ మంత్రుల దగ్గర మంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు పిలుస్తాడు, మనం పోతాం. ఏమైతే సార్ మళ్ళీ వీళ్ళే చెప్పాలి కదా. చీఫ్ సెక్రటరీ అయినా ఎవరైనా వీళ్ళే ఆర్డర్ తీయాలి కదా. అందరు మంత్రులు అంటేను, కొందరు మంత్రులే, కొందరు మంత్రులు బాధాప్తా తీసుకుపోతారు, మాట్లాడుతారు, తప్పేం లేదు. కొందరు మంత్రులకైతే అసలు ఏం చెప్తున్నాము కనీసం ఉద్యోగుల ఇంట్రాక్ట్ లేదు. కనీసం ఉద్యోగ సంఘాలంటే కూడా తెలియని పరిస్థితిలో ఇలా కొందరు మంత్రులు ఉన్నారు. వాస్తవం చెప్తుంటే నాకు సిగ్గే అనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఆ డిపార్ట్మెంట్ అవి చెప్పడానికి మీకు తెలుస్తుంది కదా, వాళ్ళకి తెలుసు. ఆ మంత్రులకి ఎప్పుడైనా కూర్చోబెట్టినామా, సంఘాలతో మాట్లాడినామా, వాళ్ళ సమస్యలు విన్నామా? సమస్యలు వినే నాదులు లేరు. మన బయటకు కనబడ మంచిది చూస్తాం చేస్తాం అంటారు, అందరు జనాలలో కలుపుకుంటూ పోతారు, కూర్చుంటే దగ్గర మాటలు లేవు. ఇలా మనం అంటున్నాం సార్. ఇప్పుడు గతంలో ఉన్న ఉద్యోగులు, ఇప్పుడు ఉన్న ఉద్యోగులు, పార్టీకి ఉద్యోగులు ఉంటారు. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వ ఉద్యోగులు మేము. మళ్ళీ వాళ్ళ కొంత విభజిస్తారు. మీరు ఆ పార్టీ ఉన్న వాళ్ళు గట్టున్నారు, ఈ పార్టీ ఉన్న వీళ్ళు గిట్టున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేనో మంత్రిలో చేస్తేనే అక్కడ పోస్టింగ్ ఇస్తారు. వాళ్ళతో మా ఉద్యోగులు కొంతమంది అంటారు మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు ఎవరు కూడా భయపడ్డారు, నోరు మెదపలేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు మాత్రం బెదిరిస్తున్నారని అనే వాళ్ళకు మీరు ఇచ్చే జవాబు? వాళ్లకు ఏదో ఆలోచించు భయపడ్డారు, వాళ్ళకు ఏమన్నా పదవి ఇస్తానో పోయిండ్రు కావచ్చు. వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు చేసారు. అలాది అయిపోయింది కదా. మేము మాట్లాడద్దు అంటే ఎట్లా కలుగుతుంది? మరి వాళ్ళు మాట్లాడదని తిట్టిరు, అప్పుడే ప్రజలు తిట్టిరు కొందరు. అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టిరు, ఒక్కసారి మాట్లాడలేదు, ఎవరు నోరు ఇప్పలేదు అంటాడు. మళ్ళీ ఇలా పాలక పక్షం వచ్చినాక మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు, మళ్ళీ తిడుతున్నారు. అప్పుడు మాట్లాడకపోతే తిట్టిరు, ఇప్పుడు మాట్లాడితే తిరిగితే ఎట్లా చెప్పండి సార్? ఇప్పుడు మరి మీరు ఆ June 9th ఒక డిఏ అనౌన్స్ చేసినందుకు మీరు విత్డ్రా చేసుకున్నది లేకుండా ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? అవును సార్, ఇప్పుడు ఒకటే డిఏ పిలుస్తా అన్నారు, ఆఫీసర్స్ కమిటీ వేసారు, మాట్లాడి మంచిగానే వేసారు, అన్ని కులంకషంగా మొత్తం చెప్పారు, చేస్తా అన్నారు. 11, 12 డిమాండ్ అన్నారు. మేము పెట్టింది కూడా మొన్న క్యాబినెట్ లో నిర్ణయించుకున్న 10, 16 డిమాండ్లను ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేయండి. August 15th పెట్టాం డిమాండ్. ఇప్పుడు మొత్తం 66, 63 డిమాండ్లు కాదు. మీరు ఏదైతే ఒప్పుకున్నారో క్యాబినెట్ ఒప్పుకున్నాయి గవ్వన్న చేయండి, మా హెల్త్ కార్డు ఇవ్వండి, సిపిఎస్ చేసి మరి రద్దు చేసే కార్యక్రమం చూడండి, మా నర్సింగ్ అది పెట్టండి, గ్రామ పంచాయతీ గ్రేడ్ చేస్తాను గది ఇవ్వండి, కొందరు రివ్యూ చేస్తాను గాలనియండి, కనీసం సస్పెండ్ చేసిన వాళ్ళని రివోక్ చేయండి, క్యాడర్ స్ట్రెంత్ పెంచండి. కొన్ని క్యాడర్ స్ట్రెంత్ పెంచారు, మళ్ళీ పైన వెనక తీసుకున్నారు. ఇటువంటి మేము పెట్టినాయి 63 డిమాండ్లకు కాదు. ఇప్పుడు
ఆగస్ట్ 15th లో మీరే స్వయంగా మాట్లాడి చర్చించి తీసుకున్న నిర్ణయాలను ఆగస్ట్ 15th లో ఇంప్లిమెంట్ చేయమన్నాం. కనీసం ఆగస్ట్ 15th లో ఒకళ్ళు నాకు తెలిసి ఇప్పుడు మాట్లాడారు. అక్టోబర్ 11 రోజు మాట్లాడితే 12వ రోజు కదా, 10వ తారీఖు వరకు అయితే టైం ఉంది కదా. ఇప్పుడు మీరు అక్టోబర్ 10వ తారీఖు వరకు వెయిట్ చేసి అక్టోబర్ 10 మళ్ళీ డిమాండ్స్ నెరవేరుస్తామంటారు. ఏం చేస్తారు అప్పుడు? ఇక డిమాండ్ చేసేటట్టు ఇక మరి ఏం మేము ఆ వేతన జీవులం, ఎవరు చెప్పినా మాట్లాడాలి. ప్రభుత్వంలో ఉన్నాము, పిలిచి మాట్లాడతాం. మా బాధను వాళ్ళు ఆవేశం, వీళ్ళ ఆవేశం ఉన్నది. మా ఆవేశం దేనికి పనికొస్తుంది? బాధనే మాట్లాడుతుంటాం. రోజు నోటికి వచ్చిన మాటలు ఇలా ఉద్యోగులు మాట్లాడతాం. అయినా పడుతున్నాం. ఎందుకు పడుతున్నాం అంటే కొత్తగా వచ్చింది ప్రభుత్వం, కొంచెం ఓపిక పట్టాలని మేము అడుగుతున్నాం. మరి 20 నెలలు అయింది. మరి గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు మేము వచ్చినాక ఇస్తామని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. మళ్ళీ వాళ్ళు అడుగుతారు, మేము వచ్చాక మళ్ళీ ఇస్తా అంటారు. మేము అంత వేతన జీవులం. చిన్న ఉద్యోగులు సార్. అంగన్వాడీ టీచర్ ఎంత ఉంటారు సార్? ఎన్ని పనులు చెప్తారు వాళ్ళకు. ఆ పనులు చెప్పినా ఒక గంటనో అరగంటనో వాష్రూమ్ కానీ పోతే అక్కడ కనీసం కొన్నిట్లలో అయితే టాయిలెట్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఆ టైంలకి ఇన్స్పెక్షన్ చేసి సస్పెండ్ చేస్తున్నారు, ఇబ్బంది కలిగేస్తున్నారు. వాళ్ళ బిల్స్ వస్తలేవు. గవర్నమెంట్ కార్యాలయాలు కూడా ప్రైవేట్ దాని ఉంటే ఆ బిల్లు కూడా మేమే కొట్టేవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులకు 2 గవర్నమెంట్ ప్రభుత్వ బిల్డింగ్ లో గవర్నమెంట్ ప్రైవేట్ దాని ఉంటే వాళ్ళ రెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మేమే ప్రభుత్వం దాకా చెప్తున్నాం, ఈ రెంట్ కట్టుకోవాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కొన్ని రెంట్కి ఉన్నాయి, వాడికి అని ఓనర్ లాకేస్తాడు. హాస్టల్ వేరే కాడ ఉన్నాయి, వాళ్ళు లాకేస్తారని మేము చెప్పాల్సి వస్తుంది. జిల్లా కలెక్టర్లు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు పోతురు, హాస్టల్లోకి పోతురు. ఇక్కడ బాగాలేదు, పరిశుద్ధం బాగాలేదు, ఈ హాస్టల్ మన ఆఫీసర్ సస్పెండ్ చేస్తున్నాం అని అది చెప్తారు. మరి ఆయనకు 10 లక్షలు 5 లక్షలు వచ్చేది ఇప్పిస్తారా? అదే గ్రామ పంచాయతీలకు పోతురు, అక్కడ సెక్రటరీ ఏం లేదని, మా సెక్రటరీ ఎట్లా నడుతుందా, ఊరు ఎట్లా నడుతుంది, వాళ్ళకన్నా ఫండ్స్ ఇస్తున్నామా అది చూస్తలేదు. అదన్నా చేయాలి కదా, అది ఇవ్వాలి కదా. చెత్త రీసైక్లింగ్ చేసేది దాన్ని మొత్తం పొడి చెత్త తడి చెత్త వేరు చేసి దానికి వచ్చే పైసలు ఇక్కడ ఖర్చు పెట్టానంట. వాడికి ఉన్నదే ఒకడు, ఒక గ్రామ పంచాయతీ ఒకడే వర్కర్ ఉంటాడు. వాడే ట్రాక్టర్ నడపాలి, వాడే తీయాలి, వాడే మోటార్ తీయాలి. అంటే ఎట్లా పరిస్థితి చెప్పండి? ఓ మెనూ అని పెట్టి 600 కిలో మటన్ వస్తుందా? అది ఒకళ్ళు రివ్యూ చేద్దా? అంటే మనం అక్కడ గ్రౌండ్ లెవెల్ లో చూసుకోవాలి సార్. ఇప్పుడు మనం పథకాలు ఇస్తాం, ఏమైతున్నా ఏమైందా కలెక్టర్ గారు కూడా చూసుకోవాలి. వాళ్ళకి ఎందుకు వేస్తలేరు, వాళ్ళకి ఎంత డబ్బులు వేస్తలేవా, మరి ప్రభుత్వం అని చెప్పి ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అంగన్వాడీ సెంటర్ నడుతున్నాయా, వాళ్ళ కిరాయి ఇస్తున్నా వాళ్ళు ప్రభుత్వం చూసుకోవాలి. మేము ఉద్యోగ సంఘ నాయకులుగా ప్రభుత్వ ప్రైవేట్ దానిలో ఉంటే వాళ్ళ కిరాయి కూడా ఇవ్వడానికి మేమే పోతున్నాం. ఇలా మా మార్కెట్ లో కూడా కొన్ని ప్రైవేట్ మార్కెట్ లో ఉండే స్వీపింగ్ వాళ్ళకు పైసలు కావాలంటే కూడా మేము పోవాలి. లేకపోతే అక్కడ మార్కెట్ నడకపోతే అక్కడ ఉన్న మా సెక్రటరీనో మా అక్కడ వాళ్ళను వాళ్ళు సస్పెండ్ చేస్తారు. మీరు చూసుకోవద్దా చెప్పొద్దా అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మేము ఉన్నాము. సో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇప్పుడు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 12 ఉంటుంది 100%. అక్టోబర్ 12 లో మా చెలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టి మొత్తం అవసరం వస్తే ఫ్యామిలీతో వచ్చేసి మా బాధను మా బతుకును ప్రభుత్వానికి ఫ్యామిలీతో. గతంలో నాకు తెలిసి శ్రీపాల్ రెడ్డి గారు సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలంతా వచ్చి కూర్చుంది. ఇప్పుడు అది కూడా సెప్టెంబర్ 1 రోజు కూడా తెలుగు లలితా కళాతోరణంలో సిపిఎస్ ఉద్యోగులు ఆ రోజు చీకటి దినం, ఆ రోజు ఇంప్లిమెంట్ చేసి 2004లో చేసింది. ఆ రోజు కూడా మొత్తం సిపిఎస్ ను రద్దు చేసేదాకా పోరాటం చేద్దామని మేము నల్ల డ్రెస్ వేసుకొని తెలుగు లలితా కళాతోరణంలో పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సిపిఎస్ ఉద్యోగుల సంఘీభావంగా మీరు కూడా సిపిఎస్ ఉద్యోగులు సంఘీభావం కాదు సార్, అందరం మేమే. సిపిఎస్ ఉద్యోగం ఓపీఎస్ ఉద్యోగులు ఉంటారు, ఇట్లా మళ్ళా డివైడ్ చేస్తున్నారు. సిపిఎస్ ఉద్యోగులు, ఇట్లా ఓపీఎస్ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు కాదు, అందరం ఉద్యోగులమే. చిన్న అంగన్వాడీ కాంచేలి, ఆశా వర్కర్ కాంచేలి, గ్రూప్ 1 ఆఫీసర్ రాక ఒక ఐఏఎస్ తప్ప వాళ్ళకు కూడా సంఘం ఉంటే వాళ్ళని కూడా జేఎస్ లో వేసుకుంటాం. గ్రూప్ 1 ఆఫీసర్ రాక మా దగ్గరే ఉన్నారు. ఎవరైనా ఉద్యోగులం, మీరు తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, మేము కరెక్ట్ గా నౌకరీ చేసినప్పుడు మా పైసలు మాకు ఇవ్వండి అని ఒక స్లోగన్ తోనే పోతాం. మాకు ఎక్కువ పెంచవలసిన అవసరం లేదు, ఇంకెక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5-6 రాష్ట్రాలు కూడా ఎక్కువ ఉన్నాయి, మాకే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు అని అందరు చెప్పుడు, మనం ప్రచారం చేసుడు. ఎవడో ఒక అధికారి ఒక తహసీల్దార్ ఒకడు దొరికితే మొత్తం వీధి పండగ చేసుకుంటారు. మరి వీళ్ళందరూ అంటారు నేను 2 ఎకరాల భూమి ఉన్నా, చిన్న రైతు కుటుంబం అంటే మరి వీళ్ళకి ఎన్ని ఎకరాలు వస్తున్నాయి, ఎలక్షన్ కాదు ఎంత పెడుతున్నాయి వాళ్ళు చెప్పారు, వాళ్ళకి చెప్పద్దు.
ఎవడొక్క అధికారి ఒక్కడు ఎక్కడైనా చేసి ఉంటే Okay. మొత్తం భారీ తిమింగలం పడ్డది, ఈ బింగలం పడ్డది. ఇలా లాకర్లో 5 కోట్లు పడతాయా సార్ భరత్ గారు? మరి పేపర్లో రాసిరు. సరే, మీరు 5 కోట్లు కరప్టెడ్ లాకర్లో పడతాయా? నేను కరప్టెడ్ ఎంప్లాయీస్ ని మీరు సపోర్ట్ చేయొద్దు. కరప్ట్ చేసుడంత కాదు, ఏసీబీ కేసులో పట్టుకున్న వాళ్ళని వార్త పెద్ద పెద్ద వాళ్ళు మీరు సపోర్ట్ చేయొద్దు. అది మేము సపోర్ట్ చేస్తలేము, పడతాయా అంటున్నా. ఆ. అది ఏమైనా జరుగుతుందా? ఒకటి చెప్పాలంటే కొన్ని డిపార్ట్మెంట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు Corrupted is టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి somebody అవకాశం లేదు. is నాన్ కరప్టెడ్ డిపార్ట్మెంట్ కొన్ని కరప్షన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేము చెప్తున్నాం కదా. దానిలో ఉద్యోగుల్ని మీరు మేము చెప్తున్నాం. పీడిచ్చి తీసుకునే వాళ్ళని మాత్రం రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్సెస్, ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్, ఇవన్నీ తర్వాత ఏమంటారు మున్సిపల్, ఈ శాఖలన్నిటి కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది. కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేసేది అధికారులు చేయాలి, పొలిటికల్ మంత్రులు చేయాలి, అందరూ ఉంటుంది దీనికి భాగస్వామ్యం. అందరితో పాటు ఆఫీసరే కాదు, వాళ్ళ సంగతి వాళ్ళు పెట్టండి. ఎందుకంటే మీరు ప్రజల దగ్గర చెయ్యి చాపితే గనక ప్రాబ్లం. చెయ్యి ఆపినోని చెయ్యి తీసేయండి. ఆ మాట అన్నారు, మంచి పని. మా ఉద్యోగులకు చెప్తున్నా, మీరు లంచాలకు ఏదో చేస్తే మీ కుటుంబం బదాన పడుతుంది. మీరు ఏమంటే ఇంతమంది లక్షల మంది ఉద్యోగులు బదనాం అవుతారని మేము చెప్తున్నాం. 100% నేను అంటలేను. ఏవో పేపర్లు రాస్తున్నారు, తర్వాత నిరూపించుకోలేకపోతున్నారు. మంచి మాట అన్నారు, చేయి చాపితే చేయి తీసేయండి అని మంచి మాట అన్నారు. అవును సార్, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఏసీబీ ట్రాప్ అయిన వాళ్ళను శిక్షించి జైలు పెట్టాను ఎంక్వైరీ అండి. ఏసీబీ ట్రాప్ చేసిన 36 రకాలు ఉంటాయి. వాడిని నచ్చపోతే వాని సీటు కావాలని కూడా వాడు పట్టిస్తాడు. వాడికి ఒక పొలిటికల్ పార్టీకి పట్టకపోతే వానికి ఏదో ఇచ్చి మభ్య పెట్టి పట్టిస్తాడు. అవన్నీ ఎంక్వైరీ కావాలి. వాటి ముద్దాయే, నేరస్తుడు కాదు. మీరు చెప్పిన వాళ్ళు కూడా ముద్దాయే. వానికి ఎన్ని కోట్లు ఉంటాయా, ఏం కోట్లు ఉంటాయా, అవి చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది, ఏసీబీ వాళ్ళ పైన ఉన్నది. ఇప్పుడు అంటే మన రాజకీయ నాయకులు దొరికిరా అంటే ఒక లల్లు ప్రసాద్, రాజం, కనుమోలి గక్కడికి చెప్తున్నారు. మన దగ్గర ఎవరైనా దొరికిరా? గదే చెప్తారు. మీరు ఎప్పుడు ఉదాహరణ మీరు చెప్తున్నారు. వాళ్ళు ఒకవేళ కరప్షన్ అయితే మళ్ళీ ప్రభుత్వాల ప్రజలకే వస్తారు, వాళ్ళే డబ్బులు వస్తారు, పంచాయతీ కూడా. మన దగ్గర జైలుకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు జగన్ పోయినాడు, చంద్రబాబు పోయినాడు, ముఖ్యమంత్రులు జైలుకు పోయినారు కదా అంటురా. జగన్, చంద్రబాబు పోయి సంవత్సరం క్రితం చంద్రబాబు నాయుడు పోయినారు. ప్రయత్నం జరుగుతుంది. భరత్ గారు, మీకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి మీ ద్వారా ఎవరైనా లంచం తీసుకుంటే బరాబరాన్ని ఉరి తీయండి. సస్పెండ్ వాళ్ళని రీసెట్ చేయమని చెప్తున్నాం. టన్ పేజ్ లందా వర్క్ అని చెప్తున్నాం. అది కూడా చేస్తలేరు. ఓకే థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు, ముజీబ్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి గారు. మొత్తానికి ఉద్యోగులైతే అక్టోబర్ 12న భారీ సభ 1,00,000 మందితో కుటుంబాలతో సహా ఎల్బీ స్టేడియంలో భారీ సభ పెడతాం. మా డిమాండ్స్ నెరవేరకపోతే అంతకుముందు సెప్టెంబర్ 12 నుంచే బస్ యాత్రలు కూడా చేస్తామంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ డిమాండ్స్ మీద? వాళ్ళ న్యాయపరమైన డిమాండ్స్ అయితే కొన్ని ఖచ్చితంగా కనబడుతున్నాయి. కొన్ని డిఏలు సమయానికి ఇవ్వడం, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మెడికల్ సంబంధించిన బిల్స్ రిలీజ్లో ఆలస్యం. తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్ 2 సంవత్సరాలైనా రావట్లేదు. జీపీఎఫ్ డబ్బులు కూడా విత్డ్రా చేసుకుంటామంటే ఇబ్బందికరమైన పరిస్థితి. హెల్త్ కార్డ్స్ పనిచేయట్లేదు. వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. రైట్. yes sir. థ్యాంక్ యూ సో మచ్ సార్.